అల్లా తినేవాడు కాదు, తినిపించేవాడు. దైవ దూతలు, అల్లా పుట్టించినటువంటి ఈ సృష్టిలో దైవ దూతలు ఉన్నారు, వాళ్లే తినరు. ఇంకా అల్లా దేవుడే తినడం ఏంటండి? అందుకే ప్రవక్త గారు అన్నారు, మీరు ఇట్లా చెప్పొద్దు ఎప్పుడు కూడా, నేను అల్లాకు వజూ చేపిస్తాను. పిచ్చి ప్రేమ ఇది, పిచ్చోళ్ళు చేసే పని ఇది. దేవునికి స్నానం చేపిస్తాను, గుసులు చేపిస్తాను, వజూ చేపిస్తాను అని అనొద్దు అన్నారు ప్రవక్త గారు. నేను అల్లాకు నీళ్లు తాపిస్తాను, అన్నం పెడతాను, పిచ్చి పిచ్చి పనులు ఇవన్నీ ఇక్కడ. అసలు తినడు ఆయన, ఆయనకు ఆకలే లేదు. అల్లాహు సమద్, ఆయనకు ఆకలి, నిద్ర, తూగు దేని అవసరం లేనే లేదు. తినడు, తాగడు, ఏం చేయడు. ఇబ్రాహీం అలైహిస్సలాముతో వస్సలాం వద్దకు ఇద్దరు దైవదూతలు, దేవుడు అల్లా కాదు, అల్లా పుట్టించినటువంటి ఇద్దరు దైవదూతలు మానవ రూపంలో వచ్చారు. ఆయన తొందరగా ఎవరో వచ్చారండి అతిథులు అని చెప్పి మాంసం వండి అన్నం రెడీ చేసి ముందు పెడితే వాళ్ళు తినడం లేదు. భయపడ్డాడు, ఏమో ఎవరో దైవదూతలు వచ్చినట్టున్నారు, ఏదో శిక్ష తీసుకొచ్చారు, నా జాతిని తుడిచిపెట్టేస్తారా ఏంటి అని చెప్పి. దైవదూతలు అంటున్నారు, నువ్వు భయపడొద్దు, మేము నీకు శుభవార్తను వినిపించడానికి వచ్చాము, కొడుకు పుడతాడని చెప్పి, మరియు లూత్ అలైహిస్సలాం యొక్క జాతిని నాశనం చేయడానికి వచ్చాము, నువ్వు భయపడకూడదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే దైవ దూతలు తినారండి, మరి అల్లా దేవుడు తింటాడా?